అధికారంలో లేకపోయినా ఎన్నికల ఖర్చు కోసం అధిష్టానం ఫండ్ ఇచ్చింది. అభ్యర్థులు చేతులెత్తేయకుండా ఇచ్చింది ఖర్చు చేసి విజయం సాధించాలని ఆదేశించింది. అయినా కొందరు పార్లమెంట్ అభ్యర్థులు పైసా బయటికి తీయలేదన్న విషయం పార్టీలోనే చర్చగా మారింది. అభ్యర్థుల తీరుపై అధినాయకత్వం అసంతృప్తిగా ఉందనే టాక్ నడుస్తోంది. ఫండ్ వచ్చినా అభ్యర్థులు ఎందుకు ఖర్చు పెట్టలేదు? గోడకు కొట్టిన సున్నంలా పెట్టిన ఖర్చు తిరిగి రాదనుకున్నారా? పరిస్థితులు అనుకూలంగా లేవని వెనుకాడారా? ఒకసారి చూద్దాం. కాంగ్రెస్ 13 సీట్లు అంటోంది. బీజేపీ డబుల్ డిజిట్ ఖాయమంటోంది. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇదిగో ఇన్ని సీట్లు గెలుస్తామని చెప్పలేకపోతోంది. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు సహకరించలేదంటున్నారు. రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించాలని ప్రణాళికలు రూపొందించింది బీఆర్ఎస్ నాయకత్వం. అందుకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులకు బీఫామ్తో పాటు 95 లక్షల రూపాయల చెక్కులను కూడా అధిష్టానం అందజేసింది. అంతేకాకుండా పార్టీ పరంగా ఆర్థిక సహాయం అందించారు. అయితే రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 4-5 చోట్ల తప్పితే మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు డబ్బులు బయటకు తీయలేదంటున్నారు. కరీంనగర్, చేవెళ్ల, మెదక్, పెద్దపల్లి, ఖమ్మంలో అభ్యర్థులు పార్టీ ఇచ్చిన ఫండ్ని ఖర్చు చేయగా మిగిలిన నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పార్టీ ఫండ్ ఖర్చు చేయలేదని చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, దేశంలో బీజేపీ అధికారంలో ఉండడంతో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో పార్టీ ఫండ్ని కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఖర్చు పెట్టినా గెలిచే పరిస్థితి లేకపోవడంతోనే కొందరు అభ్యర్థులు వెనుకాడినట్లు తెలుస్తోంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులు, క్యాడర్కి కూడా కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో కొందరు అసంతృప్తితో ఉన్నారు. అభ్యర్థుల వ్యవహార శైలితోనే బీఆర్ఎస్ ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా బలం లేకపోయినప్పటికీ డబుల్ డిజిట్ సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఓట్లు బదిలీ కావడమేనన్న చర్చ నడుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సీఎం రేవంత్ టార్గెట్ చేయడంతో ఎలాగైనా కాంగ్రెస్ని ఓడించాలనుకున్న బీఆర్ఎస్ శ్రేణులు తమ ఓట్లను బీజేపీకి వేయడంతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కూడా కమలానికి ఓట్లు వేయించారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ స్థాయి ఎజెండాకు సంబంధించిన ఎన్నికలు కావడం, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా పెద్ద ఉపయోగం లేదని భావించిన ఓటర్లు చివరికి బీజేపీకి మళ్లారనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావిస్తున్నా అభ్యర్థుల తీరు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందంటున్నారు. గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు వెళ్లింది. సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయించింది. లోక్సభ పరిధిలో ఎవరు బలంగా ఉన్నారో వివరాలు సేకరించి ఆ వర్గానికి టికెట్లు ఇచ్చి మార్గనిర్దేశం చేసింది. అభ్యర్థులు మాత్రం గెలిపించాల్సిన బాధ్యత కూడా పార్టీదే అన్న ధోరణితో ఇచ్చిన ఫండ్ కూడా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించలేదని సమాచారం. ఇదే విషయంపై పార్టీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్టు చెప్పుకుంటున్నారు. నమ్మి టికెట్లిస్తే ఇలా చేయడం బాలేదని అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు చర్చ జరుగుతోంది. ఒకవైపు పార్టీ అధిష్టానం మెజారిటీ సీట్లు గెలుస్తామని పైకి చెప్తున్నప్పటికీ లోలోపల మాత్రం తమకు ఆశించిన మేర సీట్లు రావనే అభిప్రాయంతో ఉందని చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు కూడా ఫలానా సీట్లలో ఇంత మెజారిటీ వస్తుందని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, అభ్యర్థులు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లారు, ఎంత మేరకు కష్టపడ్డారు అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ అంటుండగా, మరోవైపు ఓటింగ్ సరళి అభ్యర్థులను బట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలొస్తాయో చూడాలి.